బాస్ వచ్చేసి మన ఇది జబర్దస్త్ కమెడియన్ విన్ అయితే బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఇమానుయల్ ఎందుకంటే మీ అందరూ తెలిసిందే అతను, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 14 వరకు చాలా కష్టపడాడు. అతనికి కప్పిస్తే బాగుంటుంది, ఎందుకంటే బయట ఆడియన్స్ కూడా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఇమానుయల్కి కప్పిస్తే బాగుంటుందని అనుకుంటారు. కాకపోతే అందులో ఏంటంటే ఒక్క 30% ఈ మన తనుజ ఇమానుయల్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కొంచెం అందంగా ఉన్నారు, బిగ్ బాస్కి లవ్ ట్రాక్ నడుస్తుంది, వాళ్ళిద్దరు కప్పిస్తే బాగుంటుందని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు టాప్ పొజిషన్లో వాళ్ళిద్దరు ఉన్నారు, తనుజ కళ్యాణ్. కప్పివరు వాళ్ళిద్దరు కప్పియ్యారు, ఇమానుయల్కి కప్పిస్తారు అది నేను చెప్తున్నా. పోయినసారి సీజన్ అయితే గౌతమ్కి టాప్ పొజిషన్లో ఓటింగ్ ఉంది, గౌతమ్కి టాప్ ఇచ్చినా ఇవ్వలే కదా, కప్ ఇవ్వలే, నిఖిల్కి ఇచ్చిండు. ఎందుకు నిఖిల్ ఫస్ట్ వీక్ నుంచి కష్టపడ్డాడు బాగా, కాకపోతే తను ఫైనలిస్ట్ కాలేదు. 4th సేమ్ ఇమానుయల్ ఎట్లేనో అట్లేండో, కాకపోతే నిఖిల్ కప్పించారు. ఈసారి కూడా సీజన్ 1 నుండి సీజన్ వరకు ఇంత కమిడియన్ కప్పు కొట్టలేదు. సీజన్ 9లో ఒక కమిడియన్ కప్పు కొడుతున్నాడు, కొట్టబోతున్నాడు. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు కళ్యాణే కొడతాడు అని చెప్తున్నారు కదా, బయట ఆడియన్స్ చాలా చెప్తారన్న. ఎందుకంటే అక్కడ స్టేజ్ మీద పోయినారు, ఎవరు చేయలు చెప్తారో ఎవరికి తెలియదు. అది ఇప్పుడు నాగన్ సార్ ఎవరు చేయలు చెప్తే వాళ్ళది విన్, మనం చెప్పలేం కదా విన్ అవుతుంది. కాకపోతే మన ఒపీనియన్ ఏంటంటే ఈసారి కమిడియన్ కప్పు కొడితే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. బయట ఏంటంటే ఆర్మీ నుంచి వెళ్ళడం నార్మల్ పీపుల్ నాట్ సెలబ్రిటీ, సో మనోడికి ఇస్తే బాగుంటుంది అంటున్నారు, మీరేమంటారు? మనోడికి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ తను ఒకసారి క్యాప్టెన్ అయ్యిండు, ఒకసారి ఫైనలిస్ట్ అయ్యిండు, తన ఓటింగ్ కూడా టాప్లో ఉంది. చాలా మంది బయట ఆడియన్స్ కళ్యాణ్ గెలుస్తాడు కళ్యాణ్ తన వీళ్ళిద్దరి మధ్యనే టాప్ ఓటింగ్ నడుస్తుంది. కాకపోతే వాళ్ళిద్దరు కాకుండా వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా మళ్ళీ బయటకు వచ్చా కుట్టుకుట్ర చేసుకుంటారు అంతే. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇవ్వకుండా మన ఇమానుయల్కి ఇస్తే బెస్ట్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఏమో చెప్పలేము, అది బయట ఆడియన్స్ బట్టి చెప్తాము. నాకైతే సీజన్ చాలా చాలా బాగా అనిపించింది. సీజన్ 1 నుంచి అది ఫస్ట్ వీక్ నుంచి 5 వరకు చూసుకుంటే నాకేమో సీజన్ బాగాలేదు అసలు, నేను చూడలే అసలు 5 వారాలు. తర్వాత ఇమానుయల్ ఎప్పుడైతే మన ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్ కానీ టాస్క్ కానీ ఆడిననుకో అప్పటి నుంచి నేను చూసిన. సీజన్ 8 కన్నా సీజన్ 9 చాలా బాగా అనిపించింది నాకు. ద బెస్ట్ సీజన్ అంటే నేను ఇదే చెప్తా, సీజన్ 7 సీజన్ 9. సీజన్ 1 నాకేం నచ్చలే అంటే ఇమానుయల్ ఒకటి నచ్చాడండి. తన చెప్తున్నా కదా, బాగా ఇమానుయల్ బాగా కష్టపడ్డాడు, తన ప్రాణం కూడా లెక్క చేయకుండా బాగా ఆడాడు. అసలు డిమాండ్ పవన్ ఆడాడు, ఒక 6 వారాల దాకా ఆడాడు. తర్వాత రీతు వల్ల మన రీతు ప్రేమలో పడిపోయాడు. ఏది ఆమె రీతు హీరోయిన్ అంట, మన డిమాండ్ పవన్ ఏమో హీరోయిన్ అంట. వాళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడకుండా ఒక ఆట ఆడుకుంటారు, ఏది నిన్ను తోయడం నన్ను తోయడం. ఆల్రెడీ మనకి డిమాండ్ పవన్కి ఆఫర్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. మనోడు ఏంటంటే మళ్ళీ రీతు కాలు మొక్కి మళ్ళీ బిగ్ బాస్ లో ఉన్నాడు. అవును, మంచిగా ఆడి లాస్ట్ వీక్ కూడా మన డిమాండ్ పవన్ చాలా ఆడాడు కదా. మనోడు ఎప్పుడైతే అక్కడ ఓడిపోయిండో మళ్ళీ అక్కడ నుంచే మనోడు గెలుపు మొదలు పెట్టిండు. అది ఎప్పుడైనా సరే అది ఒకటి ఏముంది ఒక చెప్పు అంటే ఏదో ఉంది చెప్పడానికి రావట్లేదు, అక్కడే రాబట్టుకుని మనోడు అక్కడే పెట్టిండు. గెలుపుని ఎలా తట్టుకోవాలో, ఆ గెలుపుని ఓటమిని ఎలా తట్టుకోవాలో అది తెలిసిన మాట గొప్ప అని అనుకుంటున్నాను. నేనైతే నా ఒపీనియన్ ప్రకారం చెప్పేది ఒకటే, ఫస్ట్ ఇమానుయల్, 2 కళ్యాణ్, 3 తనుజ, వీళ్ళు ముగ్గురునే కప్పు వస్తా అని అనుకుంటున్నా.